వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మాది సార్ కుంటిన వలస విజయనగరం జిల్లా మెంటాడ మండలం. నేను హై స్కూల్ విద్యా చైర్మన్ సార్, ఎస్ఎంసి చైర్మన్ని. గత 5-6 నెలలతో మాకు కొంచెం హెచ్ఎం గారితో కొంచెం ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం అంటే మరేట్లేదు, డైలీ స్కూల్కి రావడం, తాగడం అవన్నీ చేస్తూ ఆ తాగిన బాటిల్ కూడా పక్కనే కాంపౌండ్ వాల్లో పడేస్తుంటే సేపర్స్ వచ్చి బయట పడేయడం కూడా జరుగుతుంది. కొంతమంది టీసీల కోసం తల్లిదండ్రులు వస్తే వాళ్ళ తల్లిదండ్రులతో కూడా అసభ్యంగా ప్రవర్తించడం, లేనిపోనని తగాదాలు జరుగుతున్నాయి. అలా మన డిప్యూటీ డిఓ గారికి నేను 3 times కంప్లైంట్ ఇచ్చాను. సార్ వచ్చారు. వచ్చిన తర్వాత కూడా తాగే దొరికారు. రిటర్న్గా వార్నింగ్ ఇచ్చారు వాళ్ళకి. నేను రీసెంట్గా మొన్న సోమవారం వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను సార్కి ఆఫీస్కి వెళ్ళి. ఈరోజు వచ్చారు. ఈరోజు వచ్చిన వెంటనే హెచ్ఎం గారు ఫుల్గా తప్పతాగి ఉన్నారు. అడిగేసరికి ఎవడా చైర్మన్ వచ్చి అడగడానికి, ఎవడా డిఓ గారు అనేసి అసభ్యంగా ప్రవర్తించడం చాలా బాధాకరమైన విషయం అనేది. పక్క ఉపాధ్యాయుల మీద కూడా చెయ్యి వేశారండి. అది తోటి విద్యార్థులకు అంటే ఒక టీచర్ మీద వేసేటప్పుడు పక్క ఎవరి మీదైనా బిహేవ్ చేస్తారని కొంచెం పై అధికారులు కూడా తనపై కఠిన చర్యలు తీసుకుంటారని చైర్మన్ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను సార్. ఒకటే సార్, అదే గుడి బడి ఒకటే. ఆ గుడి కన్నా బడికి ఈరోజు చాలా విలువ, గౌరవం అన్నీ ఉన్నాయి. దాంట్లో టీచర్స్కి చాలా గౌరవం ఉంది. ఆ గౌరవం ఉన్న టీచర్లే స్కూల్లోకి వచ్చి తాగి ఇలా చేస్తూ ఉండడం వల్ల చాలా అది పిల్లలకి చాలా ఇబ్బంది ఉందండి. దయించి తక్షణమే యాక్షన్ తీసుకోవాలంటే విద్యార్థులు భవిష్యత్తును పోవడానికి కారణం అంటే ఒక టీచర్లే స్కూల్లో ఇంకా తాగుతుంటే పిల్లల భవిష్యత్తు ఎలాగ ఉంటుందో మీ అందరూ కూడా ఆలోచించాలి. అలాగే ఈ టీచర్ తాగినట్టు ఉండదు, పిల్లలు కూడా తాగడానికి అలవాటు పడతారు. ఎక్కడ ఏ స్కూల్లో కూడా ఇటువంటి అన్యాయం జరగకుండా తక్షణమే పై అధికారులు అవ్వచ్చు, రాజకీయ నాయకులు అవ్వచ్చు, ఎవరు అవ్వచ్చు, ప్రతి ఒక్క స్కూల్లో కూడా వెంటనే ఇటువంటి ప్రాబ్లం ఉన్న ప్రతి స్కూల్లో కూడా యాక్షన్ తీసుకుంటారు. మరి కూర్చున్నాం. అలాగే సార్, లాస్ట్ టైం జగనన్న ఇచ్చే 18 ట్యాబ్లు తీసుకొని వేరే ఒక సాఫ్ట్వేర్ వాళ్ళు రమ్మని చెప్పేసి అమ్మేయడం జరిగింది సార్. నేను 2-3 సార్లు అడిగాను, సార్ మీరు అమ్మేశారు, దానికి మీకు 1 నెల 2 నెలలు జీతం తీసి ఖర్చు పెట్టి ల్యాప్టాప్లు వెంటనే కొనిసేవాలని నేను పోరాటం జరిగింది. ఈ రోజు వరకు కూడా రేపిస్తాను, ఎల్లుండి ఇస్తాను అని చెప్పి ఈ రోజు వరకు ఇచ్చేసుకుని వచ్చారు. అక్కడ అలాగే పిల్లలు కూడా ఉన్నారు. ఆ పిల్లలు కూడా చెప్తారు వాళ్ళ బాధలు ఏంటంది. ఇలా రండి పిల్లలు. ఈ రోజు జడ్పీహెచ్ స్కూల్ కుంటిన వలస విజిట్ కోసం డిప్యూటీ డిఓ గారు కె మోహన్ రావు గారు ఇచ్చేసి ఉన్నారు. ఆ సమయంలో హెచ్ఎం గారిని విచారణ చేస్తుంది. మా పాఠశాల చైర్పర్సన్ ఆయన వాళ్ళిద్దరి మధ్యన ఏవో సంభాషణ అవుతున్న టైంలోనే ఆ హెచ్ఎం గారు కొద్దిగా ఆయన మీద ఆవేశంతో చేసుకోబోయారు. పొరపాటున ఆ చెయ్యి నాకు తగిలింది. నా కళ్ళద్దాల మీద తగిలి కళ్ళద్దాలు కింద పడిపోయాయి. లో ఉన్నారు, అన్బ్యాలెన్స్డ్గా ఉన్నారు. ద మైండ్. మాది కుంటిన వలస గ్రామం, మెంటాడ మండలం. నేను 9వ తరగతి చదువుతున్నాను. మా హెచ్ఎం సార్ ఇంకా మ్యాథ్స్ సారు తాగేసి వస్తారు, మళ్ళీ ఇక్కడ కూడా తాగుతారు. మళ్ళీ ట్యాబ్లు కూడా తీసుకున్నారు. ఇంకా నవంబర్ నెలలో తీసుకున్నారు, ఇంకా ఇవ్వలేదు. అడిగితే రేపు ఇస్తాం, ఎల్లుండి ఇస్తాం అంటున్నారు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.